ఆదిలాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తర తెలంగాణ మండల పరిధిలోని 10 జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు హాజరయ్యారు. గత ఏడాది సాగైన పంటల వివరాలతో పాటు వచ్చే వానాకాలం, యాసంగి సీజన్లలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అలానే రైతులు అడిగిన పలు సందేహాలకు శాస్త్రవేత్తలు సమాధానాలు అందించారు. వ్యవసాయం చేస్తూ ఉన్న పురుగు మందులు, క్రిమి సంహారక మందులు, మేలైన విత్తనాలు, వంగడాలు, హైబ్రిడ్స్ ఇవన్నీ వాడుతున్నా. అప్పటికిప్పటికీ ఏం తేడా అంటే అప్పటి రైతు తన విత్తనాలు తను వాడుకున్నాడు, తన ఎరువులు తాను వేసుకున్నాడు, తన శ్రమశక్తిని వాడుకున్నాడు. పంట వచ్చింది, నెట్ అతనికి డబ్బు అతని జేబులో ఉండేది. ఇప్పుడేమైంది? విత్తనముకు నేను బానిస అయినా, ఎరువులకు బానిస అయినా, ప్రతిదానికి నేను ఇతరులపై మల్టీనేషన్స్ ఆర్గనైజేషన్స్ పైన బహుళజాతి సంస్థల విత్తనం రాంది నేను కొనుక్కోలేకపోతున్నా, విత్తనం వేసుకోలేకపోతున్నాను, ఎరువులు రేంది నేను వేసుకోలేకపోతున్నా, పోస్ట్ పోనే చేసుకుంటున్న ఒక పంట కాలాన్ని ఒక్కొక్కప్పుడు. అట్లా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది ఎటువంటి పంటలనైనా ముందుగానే బేరీజు వేసుకొని డిమాండ్ ఎంతుంది, సప్లై ఎంతుంది, దాని ప్రకారమే మాకు పురమాయించాలి. ఈ యూనివర్సిటీలో కూడా ఇప్పుడు ఏదైతే ప్రకృతి సేద్య విద్య ఉందో, 10th మంచి మార్కులు వచ్చిన వానికి ఇంతకుముందు డిప్లొమాల అగ్రికల్చర్లో ఎట్లా తీసుకున్నారో, ఇదే ప్రకృతి వ్యవసాయంలో డిప్లొమా నుంచి, డిగ్రీ నుంచి, మాస్టర్ డిగ్రీ నుంచి పిహెచ్డి దాకా ఉండాలా. ఆ చదువుకున్న విద్యార్థులు 5 ఏళ్ళకు మళ్ళీ వచ్చి ఈ పురుగు మందులు, తెగుళ్ళ మందులు చెప్పరండి రైతులకు. స్వచ్ఛమైన ప్రకృతి మందులు చెప్పి స్వచ్ఛమైన పంటల్ని పండించమని చెప్పి ఇతర దేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యం మనకు కలిగిస్తారు. అప్పుడు మనకు లాభం, మన నేల తల్లి ఇంకొక తరానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గత సంవత్సర కాలంగా మనం చేసిన పరిశోధన వివరాలు మరియు విస్తరణ వివరాలు తెలియజేసుకుంటూ గత సమీక్షా సమావేశంలో రైతులకు ఏం చేస్తే బాగుంటుందని మాకు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటిపైన మా దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఏం పరిశోధనలు చేశాము, ఆల్రెడీ పరిశోధన ఫలితాలు చేసినవి కొన్ని ఉన్నవి, ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టినవి కొన్ని ఉన్నవి, వాటన్నింటినీ కూడా వివరించాము.